మనతో పాటు ప్రస్తుతం యూత్ డిక్లరేషన్ పేట కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అన్యాయం చేసిన ద్వారా ఇక్కడ యువ సంగ్రామ సదస్సు అయితే సర్నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసి ప్రస్తుతం మనతో పాటు మహేశ్వర్ నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ ప్రధాన కార్యదర్శి మురుకుంట అరవింద్ శర్మ సార్ చెప్పండి, ప్రధానంగా ఈ సదస్సు దేని గురించి ఏ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు, నిరుద్యోగులకు మీ పార్టీ ద్వారా ఏమి భరోసా కల్పించే అవకాశం ఉంది? ఈరోజు ఏదైతే 2023లో మన ప్రియాంక గాంధీ గారిని ఇక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు సభ పెట్టి మేము నిరుద్యోగ యువతకు జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేస్తాము అని చెప్పేసి ఈరోజు యువకులందరినీ మభ్యపెట్టి ఈరోజు గద్దెనెక్కిందో 2.5 ఏళ్ల కాలం గడుస్తూ ఉంది. ఈ రోజు వరకు కూడా యువతకు ఎలాంటి భద్రత కూడా కల్పించకుండా జాబ్ క్యాలెండర్ను కూడా రిలీజ్ చేయకుండా కాలయాపన చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు ఈరోజు నిరుద్యోగుల తరఫున యువత తరఫున తన గొంతుక ఈరోజు పోరాడడానికే ఈరోజు ఈ రంగం సిద్ధం చేశాం. ఖచ్చితంగా ఇక్కడి నుంచి ప్రజల తరఫున తెలంగాణ యువకుల తరఫున మా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉద్యోగాల పేరిట కూడా పెద్ద కాంగ్రెస్ మీద అయితే మీరైతే అబండాలు అయితే మోపే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా నిరుద్యోగులు అన్యాయం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ నాయకులే. ఆనాడు నిరుద్యోగ ఆత్మహత్యల కారణం బలమైన కారణం అయితే ప్రధాన అంశం ఏంటంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ అని ఆరోపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? అది కేవలం ఆరోపణ అండి. మీరు చూస్తూ ఉన్నారు గత 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలనలో రాష్ట్రం ఏ విధంగా ఉండింది. ప్రతి ఒక్క తెగులు కానీ కులాలు కానీ ప్రతి ఒక్క ప్రజలు కూడా సంతోషంగా సుభిక్షంగా ఉన్నారు. అటు రైతులు కానీ ఉద్యోగులు కానీ యువకులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా అడగక ముందే ఎన్నో హామీలు ఇచ్చి కేసీఆర్ గారు నెరవేర్చిన ఘనత తెలంగాణ రాష్ట్రం. అట్టడుగుకున్న రాష్ట్రాన్ని ఈరోజు ఒక భారతదేశ పటంలో ఒక స్టేజ్ కల్పించిన వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి పాలన ఎలాంటి వీళ్ళు చేసే అన్ని తప్పుడు ఆరోపణలు ఈ ఆరోపణలు తిప్పికొట్టడానికే మేము ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన విషయం 2.5 సంవత్సరాల కాలంలో కూడా మేము అన్ని దశల వారికి అయితే పూర్తి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. ఈ నేపథ్యం మరో 2.5 సంవత్సరాలలో పూర్తి స్థాయిలో కూడా దశల వారిగా సంక్షేమ కార్యక్రమాలు కానీ ఉద్యోగాలు కానీ ఉపాధి కల్పించే అవకాశాలను మేము ముందుంటామని చెప్పేసి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు సమాధానం ధీటుగా చెప్తున్నారు. దీనికి ఏమంటారు? ఈరోజు మీరు నిజంగా డిసెంబర్ 9 రోజు 2023 నవంబర్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చింది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు మీరు ఎంబడే పోయి మీరు బ్యాంకులలో డబ్బులు కట్టకండి, రైతులకు మేము రుణమాఫీ చేస్తాం, డిసెంబర్ 9 తారీఖు రోజు మేము రుణమాఫీ చేస్తామన్నాడు. అయిందా అండి ఇప్పటి వరకు? పోనీ మహిళలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు, అయిందా అండి? వృద్ధులకు ఒక అవ్వకే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, అయ్యకు కూడా నేను ఇస్తా అన్నాడు, అయిందా అండి? యువతకు మహిళలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, అయిందండి? 2 లక్షల జాబ్ క్యాలెండరు యువకుల కోసం రిలీజ్ చేస్తా అన్నాడు, అయిందా అండి? ఈ 2.5 ఏళ్ళు కాలయాపన చేసి ఇంకా 2.5 ఏళ్లలో నేను చేస్తా అంటే ప్రజలు నమ్మడానికి ఏమన్నా గొర్రెల్లాగా కనిపిస్తున్నారా? ప్రజలు విజ్ఞానులు అయి ఉన్నారు. తెలంగాణ ప్రజలకు మంచి విజ్ఞానం ఉంది. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఈ అరాచకాలన్నిటి కూడా అరికట్టే రోజు త్వరలో వస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా కాంగ్రెస్ నాయకులు ఏమని చెప్తున్నారంటే గత ప్రభుత్వంలో అక్రమంగా దోపిడీలు కబ్జాలు చేసి రాష్ట్రాన్ని లూటీ చేశారు, అప్పుల పాలన చేశారు రాష్ట్రాన్ని కూడా ప్రధానంగా ఈ అంశాన్ని తిరగేస్తారు. అందుకే దశల వారికి ఈ కార్యక్రమం అందించే కూడా కొంచెం జాప్యం జరుగుతుందనే విషయం కూడా ప్రస్తావన తీసుకొస్తుంది. అది కేవలం ఆరోపణే. ఈరోజు మేము అడుగుతూ ఉన్నామండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కేసీఆర్ గారు అప్పు చేసి రైతు బంధు ఇచ్చాడు, కేసీఆర్ గారు అప్పు చేసిండు, ఒక కాళేశ్వరాన్ని నిర్మించండు, కేసీఆర్ గారు అప్పు చేసిండు, పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చిండు, కేసీఆర్ అప్పు చేసిండు, 200 ఉన్న పింఛన్ను 2,000 చేసిండు, కేసీఆర్ గారు అప్పు చేసిండు, ఒక సెక్రటరియట్ కట్టిండు, కేసీఆర్ గారు అప్పు చేసిండ్రు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చిండ్రు. దాన్ని మభ్యగా పెట్టి వాళ్ళు దాన్ని బూచిగా చూపించి అభివృద్ధిని వాళ్ళు చూపిస్తలేరు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఒకటి అయిపోయింది. కేసీఆర్ అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని బాగు చేసిండు కదా, మీరేం చేస్తున్నారు? దాన్ని బూచిగా చూపించి కేసీఆర్ గారిని బదనాం చేసే కార్యక్రమం మీరు పెట్టుకున్నారు. ఈ 2.5 ఏళ్ల కాలంలో మీరు చెప్పిన ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండ్రా? చెప్పండి. బహిరంగ వేదికల ద్వారా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నన్ను దొంగలేక చూస్తున్నారు, నాకు ఎవ్వడు అప్పిస్తలేడు అంటున్నాడు. ఇది ఎక్కడ ముఖ్యమంత్రి అండి? ఈ ముఖ్యమంత్రి గారు ఏనాయనా మాట్లాడే మాటలేనా అవి? ఈరోజు ఏదన్నా ఒక ఐటీ కంపెనీ తీసుకొని వచ్చిండా ముఖ్యమంత్రి గారు? కేటీఆర్ గారు ఎన్నో ఐటీ కంపెనీలు తీసుకొచ్చిండు. ఇదే మహేశ్వరం నియోజకవర్గంలో 100 ఐటీ కంపెనీలు ఈరోజు కేటీఆర్ గారు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ పాలనలో తీసుకొని వచ్చిండు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫ్యాబ్ సిటీ అంటున్నాడు, ఫ్యాబ్ సిటీని తీసేస్తా అంటున్నాడు, ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఏ ఒక్క కంపెనీ అయినా తీసుకొచ్చాడా? ఫ్యూచర్ లేని సీఎం ఫ్యూచర్ సిటీ ఏం చేస్తాడండి? నాకు అర్థం కాదు.
ప్రధానంగా మరి కొద్ది క్షణాల్లో కేటీఆర్ అయితే రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఉద్యోగ యువతకు ఎలాంటి భరోసా కల్పించే అవకాశం ఉందో, ప్రభుత్వానికి చలనం రావాలంటే ఏం హామీ ఇవ్వగలుగుతారు? ఏదైతే యువత ఈ వేదిక ద్వారా 2023లో కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందో వారి పక్షాన పోవడానికి ఈరోజు కేటీఆర్ గారు వస్తున్నారు. ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే ఏదైతే హామీ ఇస్తారో మీరు కొంచెంసేపటి కొంచెమైనాక కేటీఆర్ గారు మాట్లాడతారు. ఏదైతే హామీ ఇస్తాడో హామీ నెరవేర్చే విధంగా యువతుల గొంతుగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఈ 2.5 ఏళ్ళు యువతకు ఏమేమి వాళ్ళు హామీలు ఇచ్చారో వారి తరఫున పోరాడతాం. మా ప్రభుత్వం రాగానే యువతకు ఎలాంటి హామీ మేము ఇస్తామో ఖచ్చితంగా నెరవేర్చే దిశగా మేము పయనిస్తాం. ఇది ప్రధానంగా అయితే మొరుకుంట అరవింద్ శర్మ అయితే చెప్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కూడా సంక్షేమానికి పెద్దపీట వేశారని బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నారు. మరికొద్ది క్షణాలు కేటీఆర్ సభకు రాబోతున్నారు. ఉద్యోగ యువతకు ఎలాంటి భరోసా కల్పిస్తుందని మరికొద్ది క్షణాలు చూస్తారు. కెమెరామెన్ నరేష్, మహేష్, హైదరాబాద్.